హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్. సో ఈరోజు మనం గ్రాండ్ టెస్ట్ 3కి సంబంధించినటువంటి రీజనింగ్ క్వశ్చన్స్ పార్ట్ 2 క్వశ్చన్స్ చూద్దాం. సో 81 నుంచి 100 క్వశ్చన్స్ ఇవి ఉన్నాయి. సో మరి ఫస్ట్ క్వశ్చన్ ఏముంది అంటే ఇక్కడ మనకి బ్లడ్ రిలేషన్స్ నుంచి క్వశ్చన్ ఉంది. ఆ బ్లడ్ రిలేషన్స్ క్వశ్చన్స్లో ఇట్లా ఇన్ఫర్మేషన్ చెప్పాడు మనకి. ఒక కుటుంబంలో ఎస్ ఒక మహిళ మరియు ఆమెకు ముగ్గురు సంతానం కలరు. ఎస్ యొక్క కుమారుడు ఎం. సో ఎం అను వ్యక్తి ఇద్దరు బాలికలకు మేనమామగును. వారు ఆ ఇద్దరు బాలికలు తోబుట్టువులు కాదు కానీ వారి తల్లులు తోబుట్టువులు అని చెప్పాడు అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే ఈ క్వశ్చన్ని ఇట్లా ఉంది ఇన్ఫర్మేషన్ అనేది. మరి దీంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వైజ్గా మనం చెక్ చేసుకున్నట్లయితే ఒక పర్సన్ గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు, ఎస్ అనేటువంటి పర్సన్ గురించి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో ఎస్ అనే పర్సన్ గురించి ఇక్కడ మనకు చెప్తున్నాడు. ఎస్ ఒక మహిళ అంట మరియు ఆమెకు ముగ్గురు సంతానం కలరు అని చెప్పాడు. ఎస్ యొక్క కుమారుడు ఎం అను వ్యక్తి ఇద్దరు బాలికలకు మేనమామగునని చెప్పాడు. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఎస్ అనేటువంటి పర్సన్ ఉన్నారు. ఎస్ అనేటువంటి పర్సన్ ఎస్కి ఇక్కడ ఎస్ ఒక మహిళ అని అంటే నేను మైనస్గా తీసుకుంటున్నాను. సో ఆ మహిళ మరియు ఆమెకు ముగ్గురు సంతానం కలరని చెప్పాడంట. ఎస్కి ముగ్గురు సంతానం ఉన్నారు. ఎస్కి ముగ్గురు సంతానము అని అంటే సో బిలో జనరేషన్ కాబట్టి సో ఇక్కడ ఒక పర్సన్ అండ్ వాళ్ళ సిబ్లింగ్స్ని ఇక్కడ కన్సిడరేషన్లో తీసుకుంటే ఇట్లా వస్తారనమాట. 3 పర్సన్స్ వీళ్ళు. ఓకే, సో మరి 3 పర్సన్స్లో ఎస్ యొక్క కుమారుడు ఎం అని చెప్పాడు అనమాట. ఎస్ యొక్క కుమారుడు ఎం. సో అంటే ఈ ముగ్గురిలో ఎస్ యొక్క కుమారుడు ఇక్కడ నేను ఎం తీసుకుంటున్నా, ఎం అనే పర్సన్ ఇక్కడ ప్లస్గా తీసుకుంటున్నా. ఎందుకనంటే కుమారుడు అని చెప్పాడు సన్. ఎం అనే వ్యక్తి ఇద్దరు బాలికలకు మేనమామగును అంట. సో అంటే ఈ ఎం అనేటువంటి పర్సన్ తీసుకున్నట్లయితే ఎం అనేటువంటి పర్సన్ ఇద్దరు బాలికలకు మేనమామ అవుతున్నాడు అంట. సో అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళ పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళిద్దరికీ కూడా ఈ ఎం అనేటువంటి పర్సన్ మేనమామ అవడానికి ఛాన్సెస్ ఉంది. మేనమామ అంటే ఏంది? సో తల్లిగారి సోదరుడు అనమాట. నెక్స్ట్ ఆ ఇద్దరు బాలికలు తోబుట్టువులు కాదంట, వాళ్ళిద్దరు సిస్టర్స్ కాదంట, అంటే ఒకే తల్లి యొక్క సంతానం కాదంట, కానీ వారి తల్లులు తోబుట్టువులు అంట. సో అంటే మనం ఏం తీసుకోవచ్చు, ఇక్కడ ఒక ఫీమేల్ ఉంటే సో వాళ్ళ డాటర్గా ఒక పర్సన్ని తీసుకోవచ్చు, ఇంకొక వీళ్ళ డాటర్గా ఒక పర్సన్ని తీసుకోవచ్చు అనమాట. సో వీళ్ళిద్దరికీ మేనమామ అవడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ నెక్స్ట్ వీళ్ళిద్దరు కూడా సిబ్లింగ్స్ కాదు, తోబుట్టువులు కాదు, కానీ వీళ్ళిద్దరి యొక్క తల్లులు మాత్రము తోబుట్టువులు అవుతున్నారు అనమాట. ఓకే, సో ఇది సిబ్లింగ్స్ అవుతున్నారు. నెక్స్ట్ అండి, ఈ సమాచారం ఆధారంగా చేసుకొని ఈ క్రింది వన్లో ఏ ప్రకటనకు ఎక్కువగా సత్యమగును అంటే ఎక్కువ శాతము అక్కడ కరెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంది అని అడుగుతున్నాడు అనమాట. ఓకే, సో ఇంగ్లీష్లో ఇక్కడ మనకి ఇట్లా అడిగాడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ మోస్ట్ లైక్లీ టు బి ట్రూ అని అన్నాడు. సో అంటే ఎక్కువ శాతం కరెక్ట్ అవడానికి ఛాన్సెస్ దేనికి ఉంది అని అంటున్నాడు అనమాట. మరి ఈ ఇన్ఫర్మేషన్ వైజ్గా చూస్తే ఇక్కడ ఆప్షన్ చూస్తే ఎస్ హ్యాస్ 1 son and 2 daughters. ఎస్ను ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు కలరన్నాడు. సో ఎందుకనంటే ఇక్కడ చూడండి, ఎస్ యొక్క కుమారుడు ఎమ్మ, సో ఇతనికి ఇద్దరు సిస్టర్స్. సో మరి ఎస్కి ముగ్గురు సంతానం ఉండాలి కదా, ఇక్కడ చూడండి 3 చిల్డ్రన్స్ ఉండాలి. మరి 3 చిల్డ్రన్స్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఎం అనేటువంటి పర్సన్ కంపల్సరీగా ఇద్దరు పర్సన్స్కి మేనమామ అవ్వాలి అంటే ఏంది? సో మేనమామ అంటే తల్లిగారి సోదరుడే అవ్వాలి. సో ఈ పర్సన్కి తల్లిగారి సోదరుడు ఈమె, ఇక్కడ చూసినట్లయితే ఈ పర్సన్కి తల్లిగారి సోదరుడు ఇతను అవుతున్నాడు అనమాట. సో మరి ఖచ్చితంగా ఏమవుతున్నాడు అంటే మేనమామ అవుతున్నాడు. అండ్ నెక్స్ట్ వీళ్ళిద్దరు కూడా సిబ్లింగ్స్ కాకూడదు అన్నాడు, అది కూడా కరెక్టే ఉంది. నెక్స్ట్ వీళ్ళ మదర్స్ సిబ్లింగ్స్ అవడానికి ఛాన్సెస్ ఉంది అని అన్నాడు. ఓకే, సో మరి దాని ప్రకారం తీసుకున్నట్లయితే ఫస్ట్ వన్ మ్యాచ్ అవుతుంది. మరి ఫస్ట్ వన్ మ్యాచ్ అవుతుంది, కానీ సెకండ్ వన్ ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదు, థర్డ్ వన్ ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదు, ఫోర్త్ వన్ కూడా చెక్ చేద్దాం. ఎస్ నాకు ఇద్దరు కుమారులు అని అంటే ఇఫ్ సపోజ్ ఈయన మేల్ అయ్యాడని అనుకోండి, ఈయన వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా అక్కడ మేనమామ అవడు. మేనమామ అంటేనే తల్లిగారి సోదరుడు, అంటే ఇది రాంగ్గా తీసుకోండి, ఇది కాదు. ఎస్నకు ఒక కుమారుడు మరియు ఇద్దరు సంతానం గురించి నిర్ధారించలేమన్నాడు. ఎంకి మేనమామ వీళ్ళు, ఇక్కడ చూడండి వీళ్ళిద్దరికీ మేనమామ ఎం అవ్వాలంటే ఖచ్చితంగా వీళ్ళు ఏమవ్వాలి అంటే మహిళలే అవ్వాలి. మహిళలు కావాలి కాబట్టి మనం నిర్ధారించవచ్చు, దీన్ని తీసేసినాం. ఎస్నకు ఒక కుమారుడు మరియు ఒక కుమార్తె కలదు, కానీ మూడో వ్యక్తిని నిర్ధారించలేమని అన్నాడు. ఈయన మేనమామ అవ్వాలి అంటే వీళ్ళ తల్లిగారి సోదరుడే అవ్వాలంటే వీళ్ళిద్దరిని ఖచ్చితంగా నిర్ధారించవచ్చు మనం. సో అందుకనే మనం ఫస్ట్ వన్ ఆప్షన్గా కన్సిడరేషన్లోకి తీసుకుంటున్నాం. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 82 చూద్దాం. Shilpa and Radhika started walking from 2 different points అని ఇచ్చాడు అనమాట. ఓకే, Shilpa and Radhika started walking from 2 different points A and B respectively అని ఇచ్చాడు. ఓకే, సో రెస్పెక్టివ్లీ అంటే ఫస్ట్ మనకు చెప్పింది ఏంది, శిల్ప అనేటువంటి పర్సన్ అయితేనేమో పాయింట్ ఏ నుంచి స్టార్ట్ అవుతుంది, రెస్పెక్టివ్లీ అన్నాడు కాబట్టి రాధిక ఇక్కడైతేనేమో బి అనే పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది.
ఓకే, సో వీళ్ళ జర్నీ నేను ఇక్కడ నోట్ చేస్తున్నాను చూడండి. సో ఇద్దరి గురించి చెప్తున్నాడు, ఏ అండ్ బి పాయింట్స్ కాబట్టి శిల్ప అనేటువంటి పర్సన్ ఇక్కడ షార్ట్ అవుతుందని అనుకుందాం. శిల్ప అనేటువంటి పర్సన్ ఇక్కడ షార్ట్ అవుతుంది. ఇక్కడ షార్ట్ అయిన తర్వాత ఆమె ఎటువైపు ఇక్కడ మూవ్ అయింది అని అంటే శిల్ప వాక్స్ నార్త్ 4 కిలోమీటర్స్ అంట. ఓకేనా, సో ఈమె నార్త్కి 4 కిలోమీటర్స్ వెళ్ళింది. సో నార్త్కి 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. నెక్స్ట్ టర్న్స్ టు ద ఈస్ట్ డైరెక్షన్. ఈస్ట్ డైరెక్షన్లో వాక్ చేసి 6 కిలోమీటర్స్ వెళ్ళింది. ఈస్ట్ డైరెక్షన్లో వాక్ చేసి 6 కిలోమీటర్స్ వెళ్ళింది. ఈస్ట్ డైరెక్షన్లో వాక్ చేసి 6 కిలోమీటర్స్ వెళ్ళింది. ఎవరు? ఎస్ అంటే శిల్ప ఇక్కడ. నెక్స్ట్ తీసుకున్నట్లయితే అగైన్ టర్న్స్ టు ద నార్త్ అండ్ వాక్స్ 8 కిలోమీటర్స్. ఓకే, సో ఇక్కడ ఈస్ట్ వెళ్ళిన తర్వాత అగైన్ నార్త్ డైరెక్షన్లోకి వెళ్ళి 8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిందంట. నార్త్ డైరెక్షన్లోకి వెళ్ళి 8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. నెక్స్ట్ చూడండి, అండ్ ఫైనల్లీ టర్న్స్ ద ఈస్ట్ అండ్ వాక్స్ 10 కిలోమీటర్స్ రీచ్ పాయింట్ సి అని అంట. ఓకే, సో ఫైనల్గా ఏమవుతుందంటే ఫైనల్గా ఇక్కడ ఈస్ట్ డైరెక్షన్లో ట్రావెల్ చేసి 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత పాయింట్ సిని రీచ్ అయింది. సిమిలర్లీ రాధికా వాక్స్ 4 కిలోమీటర్స్. ఓకే, సిమిలర్లీ రాధికా వాక్స్ 4 కిలోమీటర్స్ అండ్ నార్త్ అండ్ టర్న్స్ టు ద వెస్ట్ డైరెక్షన్ అని అన్నాడు. ఓకే, శిల్ప అండ్ రాధిక స్టార్టెడ్ వాకింగ్ ఫ్రమ్ డిఫరెంట్ పాయింట్స్ ఏ అండ్ బి అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఇఫ్ సపోజ్ ఇక్కడ మనకి రాధిక స్టార్ట్ అవుతుంది, రాధిక అండ్ వీళ్ళే ఇక్కడ ఈ పాయింట్నేమో మనం ఏగా కన్సిడరేషన్లోకి తీసుకుందాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీనేమో పాయింట్ ఏగా, దీనేమో పాయింట్ బిగా తీసుకున్నట్లయితే ఈమె రాధిక అండ్ ఈమైతేనేమో శిల్ప అనమాట. ఓకే, సో ఇట్లా ఉంది, ఈమె రాధిక అండ్ ఈమెమో శిల్ప అవుతుంది. సో మరి బి అనే పాయింట్ నుంచి నార్త్ డైరెక్షన్కి 4 కిలోమీటర్స్ వెళ్ళాడంట. డి అనే డైరెక్షన్ నుంచి నార్త్ డైరెక్షన్ 4 కిలోమీటర్స్. చూడండి, ఇది 4 కిలోమీటర్సే ఉంది అండ్ ఇది కూడా 4 కిలోమీటర్సే తీసుకుందాం. యాజ్ ఇట్ ఈస్గా మనకి ఎంత హైట్లో ఉందో అంత హైట్లోనే తీసుకుందాం, 4 కిలోమీటర్స్. ఓకే, సో నెక్స్ట్ తీసుకున్నట్లయితే అండ్ టర్న్స్ టు ద వెస్ట్ డైరెక్షన్ అండ్ వాక్ 6 కిలోమీటర్స్. ఇక్కడ 6 కిలోమీటర్సే, ఇక్కడ 6 కిలోమీటర్సే, రైట్. ఇక్కడ కూడా 6 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు అతను. ఓకేనా, 6 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. ఓకే, సో ఈక్వల్గా ఉన్నాయి పాయింట్స్ అనేవి. నెక్స్ట్ ఫైనల్లీ టర్న్స్ టు ద నార్త్ అండ్ వాక్స్ 8 కిలోమీటర్స్. ఇక్కడ కూడా 8 కిలోమీటర్స్, ఇక్కడ కూడా 8 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు అనమాట. ఓకే, ఇక్కడ కూడా 8 కిలోమీటర్స్ అండ్ 8 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. సో ట్రావెల్ చేసిన తర్వాత ఎక్కడికి రీచ్ అయ్యాడు చూడండి. సో 8 కిలోమీటర్స్ అండ్ మీట్స్ శిల్ప పాయింట్స్ ఎట్ పాయింట్స్ అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ నుంచి నార్త్కి ఇక్కడ ట్రావెల్ చేసి 8 కిలోమీటర్స్ ఇక్కడ ఉన్నటువంటి శిల్పాన్ని సి అనే పాయింట్ దగ్గర ఉన్నటువంటి శిల్పాన్ని రీచ్ అయ్యారనమాట. ఓకే, సో ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నాడు అంటే వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ శిల్ప అండ్ రాధికా స్టార్టింగ్ పాయింట్ అండి. ఇది శిల్ప స్టార్టింగ్ పాయింట్, ఇది రాధికా స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి షార్టెస్ట్ డిస్టెన్స్ అని అంటే ఏం తీసుకోవచ్చు అండి? షార్టెస్ట్ డిస్టెన్స్ అని అంటే 6 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్, 6 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్, 16 కిలోమీటర్స్ అండ్ 6 కిలోమీటర్స్. అంటే ఇక్కడ మనం తీసుకున్నట్లయితే చూడండి, దీన్ని 10 కిలోమీటర్స్, దీన్ని 6 కిలోమీటర్స్, టోటల్ ఏమవుతుంది చూడండి. సో 6 + 10 + 6 ఏమవుతుంది అంటే 22 కిలోమీటర్స్ అనేది అవుతుంది. మరి 22 కిలోమీటర్స్ ఎక్కడ చూడండి, ఆప్షన్ 3లో కనిపిస్తుంది. 22 ఆప్షన్ 3లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 83, ఈచ్ ఆఫ్ K, L, M, N and P gave an exam on a different day of the week starting from Monday and ending on Sunday అని ఇచ్చాడు అనమాట. ఓకేనా, సో మండే నుంచి స్టార్ట్ చేస్తే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఓకేనా, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. ఇట్లా మండే నుంచి స్టార్ట్ చేస్తే మండే నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే ఎండింగ్ అనేది సండేతో ఎండ్ అయిందంట. ఓకే, సో ఇక్కడ ఒక ఎగ్జామ్ జరిగింది, ఇక్కడ ఒక ఎగ్జామ్ జరిగింది, ఇది ఒక డేలో. సో మరి మొత్తం ఓవరాల్గా ఇట్లా 7 డేస్కి షెడ్యూల్ అనేది ఉంది. నో ఎగ్జామ్ ఈజ్ హెల్డ్ ఆన్ ఫ్రైడే అండ్ సాటర్డే. సాటర్డే రోజు ఏ ఎగ్జామ్ ఉండదంట. ఓకే, సో ఇక్కడేమో పర్సన్స్ని తీసుకుందాం. నెక్స్ట్ ఓన్లీ 2 persons హ్యావ్ ఎగ్జామ్స్ బిట్వీన్ N అండ్ M. N అండ్ Mకి బిట్వీన్లో 2 persons ఉండాలంట. ఓకే, సో దాన్ని అయితే మనం డిసైడ్ చేయలేము, ఇక్కడైతే తీసుకుందాం. ఇప్పుడు మనకి NM ప్లేసెస్ 2 places ఉండాలి అని అంటే కంపల్సరీగా ఎక్కడ అవుతుంది అని అంటే NM బిట్వీన్లో 2 ఎగ్జామినేషన్స్ ఉండాలంట. అంటే కంపల్సరీ ఎగ్జామినేషన్స్ అవ్వాలి. సో మరి ఇక్కడ ఎగ్జామ్ జరుగుతుంది, ఇక్కడ ఎగ్జామ్ జరగదు ఓన్లీ రెండిట్లో. మరి NM బిట్వీన్లో 2 ఎగ్జామ్స్ ఉండాలి. అండ్ ఇంకొక చాయిస్ తీసుకుందాం, ఎందుకంటే ఇక్కడ N అయినా ఉండొచ్చు, ఇక్కడ M అయినా ఉండొచ్చు. ఇక్కడ N ఉంటే ఇక్కడ M ఉండాలి. సో మనకి ఛాన్సెస్ పాసిబిలిటీ ఉంది. సో నెక్స్ట్ మనం ఒకసారి కన్ఫర్మ్ చేసిన తర్వాత NM ప్లేస్ని డిసైడ్ చేద్దాం. అండ్ ఇక్కడ ఎల్స్ ఎగ్జామ్ ఈజ్ హెల్డ్ ఆన్ వెన్స్డే అని ఉంది. ఓకేనా, ఎల్ యొక్క ఎగ్జామ్ అనేది వెన్స్డే బుధవారం ఉంటుందంట.
ఎల్ యొక్క ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని అంటే ఇక్కడ బుధవారం అనేది ఉంటుంది. ఎల్ యొక్క ఎగ్జామ్ బుధవారం రోజు ఉంటుందంట. నెక్స్ట్ ఓన్లీ వన్ పర్సన్ హ్యాజ్ అ ఎగ్జామ్ బిట్వీన్ ఎన్ అండ్ ఎల్ అంట. ఓకే, సో ఎల్కి ఎన్కి బిట్వీన్లో 1 ఎగ్జామ్ ఉండాలి అంట. ఓకే, సో మరి ఖచ్చితంగా ఎన్ ఇక్కడే కదా తీసుకోవాల్సింది. ఒకవేళ మనం ఎన్ ఇక్కడ తీసుకొని ఎమ్ని ఇక్కడ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎల్కి ఎన్కి మధ్యలో ఏం ఎగ్జామ్ జరిగేది కాదు. సో ఇట్లా ఉంది. నెక్స్ట్ మరి ఎమ్ని ఇక్కడే తీసుకోవచ్చు కదా, ఎమ్ని ఇక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్లీ ఇక్కడ తీసుకున్నట్లయితే ఓన్లీ వన్ పర్సన్ హ్యాస్ ఎగ్జామ్ బిట్వీన్ ఎన్ అండ్ ఎల్ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ పీస్ ఎగ్జామ్ ఈజ్ హెల్డ్ ఆన్ సండే. పీ ఎగ్జామ్ అనేది సండే జరుగుతుందంట. సండే రోజు పీ ఎగ్జామ్ జరుగుతుంది, ఇట్లా తీసుకున్నాం. ఈరోజు ఎగ్జామ్ ఉండదు. ఉన్నదే అక్కడ మనకి KLMNP అయితే కే అనే పర్సన్ ఎక్కడ లేడు కాబట్టి కేని ఎక్కడ తీసుకోవచ్చు అని అంటే మనం ట్యూస్డే రోజు తీసుకోవచ్చు. మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ వైజ్గా యాజ్ పర్ క్వశ్చన్ హూజ్ ఎగ్జామ్ ఈజ్ హెల్డ్ ఆన్ మండే. సో మండే రోజు ఎవరి ఎగ్జామ్ జరుగుతుంది చూడండి. సో మండే రోజు మనకి ఎవరి ఎగ్జామ్ జరుగుతుంది అని అంటే ఎన్ యొక్క ఎగ్జామ్ జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఇది చేసే ప్రాసెస్ అనేది మనకి 83rd క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84 చూద్దాం. 50 persons are ranked in a list in which every rank is held by only one person. Okay, so Mohan is at the 23rd rank. If there are 18 players below Sanjay in the list, then how many players are there between Mohan and Sanjay అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఒక లిస్ట్లో 50% టోటల్ మెంబర్స్ ఉన్నారంట. ఓకే, సో 50 persons ఉన్నారు. మరి ఇప్పుడు వీళ్ళు చూసినట్లయితే ఎవ్రీ ర్యాంక్ ఒక పర్సన్కి ఒకటే ర్యాంక్ ఉందనంట. కొన్నిసార్లు ఒక ర్యాంకే ఇద్దరికి ఇక్కడ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఇద్దరికి ఫస్ట్ ర్యాంక్ కూడా రావచ్చు, ఇద్దరికి థర్డ్ ర్యాంక్ కూడా. అట్లా కాదంట. ఒక ర్యాంక్ అనేది ఒక పర్సన్కి అంటే 50 ర్యాంక్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మోహన్ ఈజ్ అట్ 23rd ర్యాంక్ అంట. మోహన్ ఎక్కడ ఉన్నాడంటే 23rd ర్యాంక్లో ఉన్నాడు. మోహన్ 23rd ఎవరున్నారంటే మోహన్ ర్యాంక్ ఇది. నెక్స్ట్ తీసుకున్నట్లయితే సంజయ్ ఈ లిస్ట్లో ఇక్కడ సంజయ్ ఉన్నట్లయితే సంజయ్కి బిలో ఇక్కడ తీసుకున్నట్లయితే 18 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ 18 మెంబర్స్ ఉన్నారంటే సంజయ్ ప్లేస్ ఏమవుతుంది 19 కదా. సంజయ్ కన్నా ఇంకా కింద 18 మెంబర్స్ ఉన్నారంటే కింది వైపు నుంచి సంజయ్ పొజిషన్ అనేది 19 అవుతుంది. సో మరి టోటల్ 50 persons ఉన్నారు. 50 - 23 + 19 ఓకే 30 and 42. సో మరి 50 - 42 ఏమవుతుంది చూడండి. 8 మెంబర్స్ అనే వాళ్ళు ఎక్కడ ఉంటారంటే ఈ బిట్వీన్లో ఉంటారు. ఈ బిట్వీన్లో ఎంతమంది ఉంటారంటే 8 మెంబర్స్. ఓకేనా, 8 మెంబర్స్ ఎక్కడ ఉంది ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. అండ్ క్వశ్చన్ నెంబర్ 85లో ఇట్లా ఉంది. 5 boys A, B, C, D and E and 5 girls P, Q, R, S and T are sitting in a 2 rows opposite to each other such that the boys are in 1 row and the girls are in 1 row అంట. ఓకే, సో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే వీళ్ళందరూ కూడా 5 boys, 5 members ఉన్నారు. అండ్ PQRST అనే వాళ్ళు గర్ల్స్. సో వాళ్ళు ఎట్లా కూర్చున్నారంటే వాళ్ళ పొజిషన్స్ అనేవి ఆపోజిట్ కూర్చున్నారంట. బాయ్స్ ఇన్ ద రో అండ్ ద గర్ల్స్ ఆర్ ఇన్ 1 row అని ఇచ్చాడు. సి సిట్టింగ్ ఇన్ ద సెంటర్ అంటే బాయ్స్లో సి ఎక్కడ కూర్చున్నాడు అంటే బాయ్స్లో సి అనే పర్సన్ ఎక్కడ కూర్చున్నాడు అంటే సెంటర్లో కూర్చున్నాడు. అంటే ఇక్కడ 2 places ఉంటాయి, ఇక్కడ 2 places ఉంటాయి. ఇఫ్ సపోజ్ వీళ్ళందరూ కూడా ఇట్లా సౌత్ ఫేస్ చేసినారని అనుకుందాం. ఎందుకంటే ఎదురుగా కూర్చొని ఉండాలి కదా ఆపోజిట్లో. ఇట్లా తీసుకుందాం, సి ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. నెక్స్ట్ వీళ్ళకి ఎదురుగా ఉండేటువంటి పర్సన్స్ని ఇక్కడ తీసుకుందాం. వీళ్ళకి ఎదురుగా ఉండేటువంటి పర్సన్స్ ఇట్లా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా నార్త్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఓకే, ఆపోజిట్గా కూర్చోవడం అంటే ఇదే కదా, ఆపోజిట్గా కూర్చోవడం అంటే ఇదే. రైట్, నెక్స్ట్ అండి. అండ్ ఇక్కడ చెక్ చేసినట్లయితే డిఈ సిట్టింగ్ బిట్వీన్ బి అండ్ సి అని అంట. డి అనే పర్సన్ బి అండ్ సి బిట్వీన్లో కూర్చోవాలంట. మరి ఇక్కడ బీని తీసుకుంటే ఇక్కడ డి రావచ్చు, ఇక్కడ బీని తీసుకుంటే ఇక్కడ కూడా డి రావచ్చు. నెక్స్ట్ తీసుకున్నట్లయితే టీ హూ ఈజ్ ద లెఫ్ట్ ఆఫ్ ఎస్ ఈజ్ సిట్టింగ్ ఆపోజిట్ ఆఫ్ బి అన్నాడు. హూ ఈజ్ 2 seats అవే ఫ్రమ్ ఈ అని ఇచ్చాడు అనమాట. ఓకే, నెక్స్ట్ అండి పి ఈ సిట్టింగ్ బిట్వీన్ క్యూ అండ్ ఆర్ అని ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి ఈ ఇన్ఫర్మేషన్లో డి ఈజ్ సిట్టింగ్ బి అండ్ సి అని అన్నాడు. ఓకే, సో మరి ఇఫ్ సపోజ్ మనం బీని ఇక్కడ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది, ఇక్కడ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో నేనైతే బీని ఇక్కడ తీసుకుంటున్నాను. అంటే బీని ఇక్కడ తీసుకుంటే మనం డీని ఇక్కడ తీసుకోవచ్చు. నేను ఎందుకు ఇట్లా తీసుకున్నాను అని అంటే బీకి ఈకి బిట్వీన్లో ఇక్కడ చూడండి, బీకి ఈకి బిట్వీన్లో 2 members ఉండాలంట. ఓకే, మరి బీకి ఈకి బిట్వీన్లో 2 members ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే ఏ ఈజ్ సిట్టింగ్ హిజ్ లెఫ్ట్ అంట, సి ఈజ్ సిట్టింగ్ ఇన్ ద సెంటర్ అండ్ ఏ ఈజ్ సిట్టింగ్ హిజ్ లెఫ్ట్ అన్నాడు. ఇప్పుడు చూడండి, సి అనే పర్సన్ ఇట్లా సౌత్కి ఫేస్ చేస్తున్నాడు అంటే ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ సి సౌత్కి ఫేస్ చేస్తున్నాడు అంటే సికి లెఫ్ట్ సైడ్ సి వస్తాయి. సికి లెఫ్ట్ సైడ్ అంటే ఇట్లా ఉంటుంది. సో మరి ఇక్కడైనా కానీ ఏ ఉండొచ్చు, వెంటనే పక్కన చెప్పలేదు ఇమీడియట్ లెఫ్ట్ అని, ఇక్కడైనా కానీ ఉండొచ్చు ఏ. సో మరి మనం ఏం తీసుకుందాం అని అంటే ఇప్పుడు బీకి ఈకి బిట్వీన్లో 2 members ఉండాలంటే ఈని మనం ఇక్కడ తీసుకోవచ్చు, ఏని ఇక్కడ తీసుకోవచ్చు.
మరి సి చూడండి, సి అనేటువంటి పర్సన్ ఈ ప్లేస్లో ఉంటే సికి సెకండ్ లెఫ్ట్లో ఉన్నాడు, ఓవరాల్గా ఎటువైపు ఉన్నాడు, లెఫ్ట్ సైడ్లో ఉన్నాడు. సో అంటే మనకు అక్కడ ఇమీడియట్ లెఫ్ట్ అని చెప్పలేదు, వెంటనే ఎడం వైపు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనము ఇక్కడ ఈ ప్లేస్లోనే తీసుకోవాలి. కానీ మనం ఏని ఇక్కడ తీసుకుంటే ఖచ్చితంగా బీకి ఈకి మధ్యలో మాత్రం మనం ఇద్దరిని మనం నోట్ చేయలేము. సో అట్లా ఏ ప్లేస్ని ఇక్కడ డిసైడ్ చేసాం. అండ్ నెక్స్ట్ తీసుకున్నట్లయితే టీ హూ ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్ అని ఇచ్చాడు. టీ హూ ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఓకే, నెక్స్ట్ ఈ సిట్టింగ్ ఆపోజిట్ టు బి అన్నాడు. టీ అనే పర్సన్ బీకి ఆపోజిట్లో ఉంటున్నాడంట, ఎస్కి లెఫ్ట్ సైడ్లో ఉన్నాడంట. ఓకే, సో టీ అనే పర్సన్ ఇక్కడ తీసుకోవచ్చు కదా, టీ అనే పర్సన్ బీకి ఆపోజిట్లో తీసుకున్నాడు అండ్ ఎస్కి లెఫ్ట్ సైడ్. ఇప్పుడు చూడండి వీళ్ళందరూ కూడా నార్త్ ఫేస్ చేస్తున్నారు, అంటే నార్త్ లెఫ్ట్ సైడ్లోనే కదా ఉంది టీ. నెక్స్ట్ చూడండి P is sitting between Q and R. ఓకే, సో who is ఇక్కడ చెక్ చేసినట్లయితే who is 2 seats away from E. P is sitting between Q and R. Who is opposite to E అంట. Who is opposite to E అని ఇచ్చాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు మనం చెక్ చేసినట్లయితే P and R బిట్వీన్ Q and R బిట్వీన్లో P ఉండాలంట. ఇఫ్ సపోజ్ నేను ఇక్కడ Qని తీసుకున్నా, ఓకే, ఇక్కడ Qని తీసుకున్నా కానీ సో PQలను ఇట్లే తీసుకుంటాం, మనం ఇట్లానే తీసుకుంటాం. అండ్ ఇంకా చెక్ చేసినట్లయితే ఇక్కడ మనకి రావడానికి ఛాన్సెస్ ఉందని అంటే Q and R కదా, సో దీన్ని మనం Rగా తీసుకుంటున్నాం. Q and R బిట్వీన్లో ఎవరు ఉండాలంట, P ఉండాలంట. సో మరి Pని ఇక్కడే నోట్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. అవసరమైతే Rని ఇక్కడైనా నోట్ చేయొచ్చు, Qని ఇక్కడైనా నోట్ చేయొచ్చు, కానీ P ప్లేస్ మాత్రం ఈకి ఆపోజిట్లోనే ఉండాలి. ఓకే, సో ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే ఈయనకు ఎదురు స్థానంలో కూర్చున్న వ్యక్తి ఎవరు అని ఇచ్చాడు అనమాట. ఈయనకు ఎదురు స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే మనం ఏం తీసుకోవచ్చు, సెకండ్ ఆప్షన్ ఉన్నటువంటి Pని కన్సిడరేషన్లో తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ తీసుకుందాం క్వశ్చన్ నెంబర్ 86. మరి క్వశ్చన్ నెంబర్ 86లో ఇఫ్ 31st December 2005 సాటర్డే అని ఇచ్చాడు. ఓకేనా, ఇప్పుడు చూడండి అబ్జర్వ్ చేయండి. సో క్వశ్చన్లో మనకి ఏముంది అని అంటే సేమ్ డేట్ సేమ్ మంత్ ఉంది. సో మనం ఏం చేయాలంటే 2009కి 2005కి డిఫరెన్స్ అనేది తీసుకుంటే ఏమైంది చూడండి, 4 years అనేది వచ్చింది. ఓకేనా, మరి 2009 నుంచి 2005 దాకా ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయనంటే ఒక లీప్ ఇయర్ ఉంది, అది కూడా ఏమవుతుందంటే 2008 అనే లీప్ ఇయర్ ఉంది. కాబట్టి లీప్ ఇయర్ అంటే ఒక February 29 ఎక్స్ట్రా ఉంటుంది, ఆడ్ డే ఎక్స్ట్రా ఉంటుంది, కాబట్టి 4+1 తీసుకున్నాం 5. సో ఇక్కడ మనకు ఓవరాల్గా ఎన్ని వచ్చాయంటే 5 ఆడ్ డేస్ అనేవి వచ్చాయి. మరి 5 ఆడ్ డేస్ ఏం చేయాలి, సాటర్డేకి యాడ్ చేయాలి. మరి సాటర్డే +5 చేయాలి. ఎందుకనంటే మనం +5 చేసినా లేదు అంటే -2 చేసినా ఒకటే. సో మరి సాటర్డే -2 చేస్తే ఏమవుతుంది, లేదంటే +5 చేస్తే ఏమవుతుంది అంటే థర్స్డే అంటే ఏమవుతుంది, గురువారం. ఓకేనా, సో దీన్ని మనం గురువారంగా తీసుకోవచ్చు. గురువారం అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకే, సో ఇది మనం ఆడ్ డేస్ తీసుకున్నాం. ఆడ్ డేస్ అండ్ లీప్ ఇయర్స్ ఎన్ని ఉంటే అన్ని ఇక్కడ February 29 అనేవి ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి కాబట్టి సో అన్ని February 29 అనేది మనం తీసుకున్నాం. మొత్తం ఓవరాల్గా 5 ఆడ్ డేస్ వచ్చాయి. క్లియర్గా క్లోజ్ అయింది క్వశ్చన్ అనేది. 87th చూద్దాం క్వశ్చన్ నెంబర్. ద క్యాలెండర్ ఫర్ ద ఇయర్ 2020 విల్ బి ద సేమ్ ఫర్ ద ఇయర్ అని ఇచ్చాడు. ఓకే, బట్ 2020 అనేది లీప్ ఇయర్. మరి లీప్ ఇయర్ అనేది రిపీట్ అవ్వాలి అని అంటే సో మనం +28 years అనేది చేయాలి. ఓకేనా, సో ఎప్పుడైతే మనకి ఈ లీప్ ఇయర్గా ఉంటుందో ఎండింగ్లో ఉన్నటువంటి 2 digits అనేవి మనకి 4th ఎగ్జాక్ట్లీ డివైడ్ అవుతాయో మనం +28 చేయొచ్చు. మరి 2020 +28 చేద్దాం. మరి అప్పుడు 2048 ఉందా, లేదు కాబట్టి ఇంకొక 2020కి ఇంకొక 28 years యాడ్ చేసాం. సో మరి 88 ఏమవుతుందంటే 6 అవుతుంది. అండ్ టోటల్లీ 2076 అనేది ఉంది. మరి 2076 ఎక్కడ ఉంది చూడండి, 2076 అనేది సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88. ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 4:15 and 5 PM విల్ బీ ద హ్యాండ్స్ ఆఫ్ ఇట్ ఫ్రమ్ రైట్ యాంగిల్ అని ఇచ్చాడు అనమాట. రైట్ యాంగిల్ అంటే ఏంటిది, 90 degrees యాంగిల్. ఓకే, సో రైట్. దీన్ని ఎట్లా చేయొచ్చు అంటే మనం ఇది షార్ట్ మెథడ్ చేయొచ్చు, దీన్ని ఫార్ములా మెథడ్లో కూడా చేయొచ్చు. మనకి బెస్ట్ షార్ట్ కట్స్ దీనికి అవైలబుల్ ఉన్నాయి. సో మనం 4 to 5 బిట్వీన్ 90 degrees యాంగిల్ని ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట, 2 hands అనేది. ఇప్పుడు చూడండి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే ఇది 90 degrees యాంగిల్ అయినా అవ్వచ్చు, లేదంటే 15 minutes టైంగా కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. 15 minutes టైంగా కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. దాన్ని ఎట్లా చెప్పొచ్చు అంటే by 6 చేస్తే ఏమవుతుంది అని అంటే 15 minutes అనేది వస్తుంది. సో మనం ఏం చేయాలంటే దీంట్లో ఎప్పుడైనా కానీ రైట్ యాంగిల్స్ కానీ 0 degrees కానీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు 4 into 5 చేయాలి. షార్ట్ మెథడ్ ఇది. ఎందుకంటే 4 into 5 ఏంటంటే ఈ టైంలో ఇక్కడ 4 దగ్గర 2 ములులు కలుసుకుంటాయి. ఓకేనా, 2 ములులు కలుసుకుంటాయి అనమాట. 4 into 5 ఏమవుతుంది, 4 hours 20 minutes అయింది. ఓకే, సో 4 hours 20 minutes అనేది అయింది. 420 దగ్గర కలుసుకుంటాయి. కలుసుకోవడానికి ముందు ఒకసారి 90 degrees ఉంటుంది, కలుసుకున్న తర్వాత
90 degrees అనేది ఉంటుంది. మరి కలుసుకోవడానికి 15 నిమిషాల ముందు 90 degrees యాంగిల్ ఒకసారి ఉంటే కలుసుకున్న తర్వాత 90 degrees యాంగిల్ అనేది 15 minutes తర్వాత ఉంటుంది. సో అందుకని ఏం చేద్దామంటే మనం -15 చేద్దాం, +15 చేద్దాం మినిట్స్. సో మరి 420 - 15 అని అన్నాడు. యాక్చువల్లీ ఇక్కడ టైం చూడండి 4:15కి తర్వాత అని చెప్పాడు అనమాట. మరి 4:15కి తర్వాత అని అంటే 420 + 15 ఏమవుతుంది, 35 అవుతుంది. మరి 35/11 అనేది తీసుకోవచ్చు అకార్డింగ్ టు minute/11 ఫార్ములా. minute/11 కాన్సెప్ట్ నుంచి మనం చేయొచ్చు అనమాట. minute/11 ఓకేనా. సో అవి అప్రాక్సిమేట్గా ఏ మినిట్స్ దగ్గర ఉంటాయో తెలిస్తే minutes/11 చేయొచ్చు. మరి 35ని 11 times కట్ చేస్తుంది, 2 times కట్ చేస్తుంది, 3 times కట్ చేస్తుంది ఓకేనా. సో మరి 11 3s are అండ్ అక్కడ 2 మిగులుతుంది కాబట్టి మనం 35 + 3 38 అవుతుంది. 38 2/11 minutes అవుతుంది. సో అవర్స్ తీసుకున్నట్లయితే 38 2/11 minutes past 4 o'clock అనేది ఉంటుంది ఓకే. సో 38 2/11 minutes past 4 PM అనేది థర్డ్ ఆప్షన్లో ఉంది చూడండి ఇక్కడ. సో ఇది కూడా థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఇది చేసే ప్రాసెస్ అండ్ ఇది బెస్ట్ షార్ట్ కట్ అనమాట. కరెక్ట్గా మనం 10 to 15 secondsలో క్లోజ్ చేయొచ్చు ఈ క్వశ్చన్ని. అండ్ మీకు కాన్సెప్ట్ కోసం ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ మీకు ఐడియా ఉన్నప్పుడు మాత్రం డైరెక్ట్గా ఒక 2 స్టెప్స్లో క్లోజ్ చేయొచ్చు దీన్ని. నెక్స్ట్ 89 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 89. A watch loses 5 minutes every hour and was saturated at 6 AM on a Monday. When will it show the correct time again అని ఇచ్చాడు ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక క్లాక్ అనేది ఎవ్రీ 1 hourకి 5 minutes లాస్ అవుతుందంట ఓకే. సో యాక్చువల్లీ ఇట్లాంటి క్లాక్స్ అనేవి మనకి కరెక్ట్ టైం సెట్ చేసినా కానీ అది రాంగ్ నడుస్తూనే ఉంటుంది. కానీ ఏదో ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ ఏదో ఒక పర్టికులర్ టైం దగ్గర మాత్రం కరెక్ట్ టైంని ఇండికేట్ చేస్తుంది. సో మరి దాన్ని ఎప్పుడు చెప్పొచ్చు అని అంటే చూడండి, ఇక్కడ మనకు ఒక చిన్న కండిషన్ అనేది ఉంది. ఆ కండిషన్ ఏంటంటే ఏ వాచ్ షోస్ కరెక్ట్ టైం అగైన్ ఓకే. ఏ వాచ్ షోస్ కరెక్ట్ టైం అగైన్ ఇట్ షుడ్ లాస్ 12 hours అనమాట. అంటే ఇది ఎంత లాస్ అవుతుంది, ఎవ్రీ అవర్కి 5 minutes లాస్ అవుతుంది. ఇట్లా 5 minutes లాస్ అయ్యి ఓవరాల్గా అది 12 hours లాస్ అయింది అని అంటే 12 గంటలు లాస్ అయింది అంటే మాత్రం ఖచ్చితంగా అది సరైన సమయం చూపిస్తుంది. మరొక గంటకి 5 నిమిషాలు లాస్ అయింది అని అంటే 12 గంటలు లాస్ అవ్వడానికి చాలా డేస్ పడుతుంది ఓకే. సో అది ఎన్ని డేస్ కనుక్కున్నట్లయితే దీన్ని మనం ఆన్సర్ అనేది ఈజీగా క్లోజ్ చేయొచ్చు ఓకే. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఒక గడియారం అనేది తిరిగి మరలా సరి అయిన సమయాన్ని చూపించాలి అని అంటే ఖచ్చితంగా 12 గంటలని కోల్పోవాల్సిందే ఓకే. ఇది ఈ స్టేట్మెంట్ అనేది. సో ఈ స్టేట్మెంట్తో మనము ఆ ఆన్సర్ని క్లోజ్ చేస్తాం అనమాట ఓకే. సో ఇది లేకుండా అంటే ఇది అండర్స్టాండ్ కాకపోతే ఈ పాయింట్ గురించి నీకు తెలియకపోతే ఈ కాన్సెప్ట్ అనేది నీకు కూడా అర్థం కాదు. సో అందుకని ఆ పాయింట్ చెప్పాను నేను. సో ఇప్పుడు మనకి ఇక్కడ చెక్ చేసినట్లయితే సో ఎవ్రీ అవర్కి ఓకే. సో 1 hourకి 5 minutes లాస్ అవుతుంది. మరొక 24 hours ఎన్ని మినిట్స్ లాస్ అవుతుంది అని అంటే 120 minutes లాస్ అవుతుంది ఓకేనా. ఒక్క రోజుకి 120 minutes లాస్ అవుతుంది. మరి మనకి 12 hours అంటే ఎన్ని నిమిషాలు, 720 నిమిషాలు, 720 minutes. మరి 720 minutes లాస్ అవ్వాలంటే ఎన్ని డేస్ పడుతుంది, 720 minutes లాస్ అవ్వాలంటే ఎన్ని డేస్ పడుతుంది. సో అంటే ఒక్క రోజుకి 120 minutes లాస్ అవుతుంది అంటే 720 అంటే 720/120 చేస్తే ఎన్ని డేసో తెలుస్తుంది. 120 6 hour ఏమవుతుంది 720 కాబట్టి 6 daysగా తీసుకుంటున్నాం. 6 daysకి కరెక్ట్ టైం చూపిస్తుంది అనమాట అది ఓకే. మరి 6 daysని ఏం చేద్దాం, 6 daysని ఇక్కడ ఉన్నటువంటి ఎప్పుడు సెట్ చేశాడు దీన్ని, ఎప్పుడు సెట్ చేశారు అంటే సెట్ రైట్ at 6 AM ఆన్ మండే. సో మండే 6 AM ఓకేనే. మండే 6 AMకి యాడ్ చేయాలన్నమాట మనం. మండే 6 AMకి ఏం యాడ్ చేయాలి, 6 days యాడ్ చేయాలి. 6 days యాడ్ చేస్తే ఎక్కడికి వస్తాం మనం ఓకే, సండే 6 AMకి వస్తాం. సండే 6 AMకి వస్తాం. సండే 6 AM నెక్స్ట్ వచ్చేటువంటి సండే 6 AMకి అది కరెక్ట్ టైం చూపించడానికి ఛాన్సెస్ ఉంది. అది ఎక్కడ ఉంది చూడండి, తర్వాత ఆదివారం 6 AM అనేది ఉంది, 6 AM ఆన్ నెక్స్ట్ సండే అనేది ఉంది ఓకేనా. ఇది కాన్సెప్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ క్వశ్చన్. మనకి ఈ కాన్సెప్ట్ ఐడియా లేకపోతే మాత్రం మనం అక్కడ ఉన్నటువంటి ఈ కాన్సెప్ట్ అర్థం కాదు. సో అది 1 dayకి తెలిసింది మనకి. సో మరి అది ఎన్ని డేస్ పడితే 720 minutesని లాస్ అవుతుంది, ఎందుకనంటే అది 12 hoursని లాస్ అవ్వాలి కదా, క్లాక్ అనేది కరెక్ట్ టైం ఇండికేట్ చేయాలి అని అంటే 12 hours ఈజ్ నథింగ్ బట్ 720 minutes ఓకే. సో క్వశ్చన్ నెంబర్ 90 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 90లో ఇది యాక్చువల్లీ ఏమవుతుందంటే సమాంతర చతుర్భుజంలో ఓకేనా, సమాంతర చతుర్భుజంలో అనమాట ఓకే. సమాంతర చతుర్భుజంలో ఎన్ని అని ఇచ్చాడు, సమాంతర చతుర్భుజం ఓకే. సో దీన్ని ఇక్కడ చెక్ చేసినట్లయితే దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక ఫార్ములా అనేది ఉంది.
ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2/8 అనేది ఉంది. ఓకే, సో n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2/8 అనేది ఉంది. ఇక్కడ చూడండి బేస్ వాల్యూ అనేది మనకి బేస్ అనేది తెలియాలి, బేస్ ఈజ్ ఈక్వల్ టు n వాల్యూ అవుతుంది. హియర్ బేస్ ఈజ్ ఈక్వల్ టు n వాల్యూ. ఓకేనా, బేస్ అనేది n వాల్యూ అవుతుంది. సో మరి దాని బేస్ని మనం ఎట్లా చెప్పొచ్చు అంటే నేను ఇక్కడ నోట్ చేస్తాను చూడండి. దాని బేస్ని ఎట్లా చెప్పొచ్చు అంటే 1 2 3 4 ఇట్లా చెక్ చేసిన 1 2 3 4 ఉంది, ఇట్లా చెక్ చేసిన 1 2 3 4 ఉంది, ఇట్లా చెక్ చేసిన 1 2 3 4 ఉంది. సో మరి దీని బేస్ వాల్యూ ఏమవుతుంది, దీని బేస్ వాల్యూ ఏమవుతుందంటే 4 అవుతుంది. ఓకేనా, సో బేస్ వాల్యూ 4 అయింది, 4 n వాల్యూ ఇక్కడ మనకి 4 అయింది కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 4 హియర్. సో 4 మైనస్ 1 ఏమవుతుంది 3 అవుతుంది, ఇంటూ 4 ప్లస్ 1 ఏమవుతుంది 5 అవుతుంది, అండ్ 4 ప్లస్ 2 ఏమవుతుందంటే 6 అవుతుంది. ఓకే, 6/8. సో ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే 4తో మనం ఎన్ని టైమ్స్ కట్ చేయొచ్చు, 2 టైమ్స్ కట్ చేయొచ్చు. 2 3s ఏమవుతుంది అని అంటే 2 3s అనేది ఇక్కడ మనకి 6 అవుతుంది, 3 3s 9, 9 5s ఏమవుతుంది 45 అనేది అవుతుంది. మరి 45 ఎక్కడ ఉంది చూడండి, 45 అనేది ఎక్కడ కనిపిస్తుంది ఆప్షన్లో, మనకి థర్డ్ ఆప్షన్లో 45 కనిపిస్తుంది. థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, సో ఇది క్వశ్చన్ చేసే ప్రాసెస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91 చూద్దాం. వాటర్ ఇమేజ్ కాన్సెప్ట్ అనేది ఉంది ఇక్కడ. వాటర్ ఇమేజ్ అనేది కనిపిస్తుంది, నీటి ప్రతిబింబం అనమాట. ఓకే, సో వాటర్లో ఏమవుతుందో చూడండి. యాక్చువల్లీ వాటర్ ఇమేజ్ కాన్సెప్ట్ ఏంటనంటే, సో టాప్ అనేది బాటమ్గా, సో టాప్ ఏమో బాటమ్గా, బాటమ్ ఏమో టాప్గా చేంజ్ అయిపోతుంది. ఓకే, సో కానీ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్లో ఎటువంటి చేంజ్ కనిపించదు. ఇక్కడ చూడండి, ఇది బాటమ్ సైడ్లో మనకి ఈ షేప్ కనిపిస్తుంది, ఇట్లా ఆర్క్ షేప్స్ అనేవి బాటమ్ సైడ్లో కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే మనకి ఇది వాటర్ ఇమేజ్ అనేది తీసుకుంటామో బాటమ్ సైడ్లో ఉండేవి టాప్ సైడ్కి వెళ్తాయి. మరి ఇట్లాంటి ఆర్క్ షేప్స్ అనేవి ఇట్లా ఉండేవి కాస్త వాటర్లో ఇట్లా రివర్స్ అయిపోతాయి, టాప్ సైడ్లో ఉంటాయి. మరి ఇక్కడ ఉందా ఏలో, సో ఏలో లేదు అది. నెక్స్ట్ బీలో ఉందా, బీలో కూడా లేదు. సిలో ఉందా, సిలో లేదు. డీలో ఉంది. ఓకేనా, సో డి అనేది ఎక్కడ ఉంది చూడండి, 4th ఆప్షన్లో కనిపిస్తుంది. డీలో మనకు ఆన్సర్ ఉంది, డి అనేది 4th ఆప్షన్లో కనిపిస్తుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 91. లెట్స్ గెట్ ఇంటు ద క్వశ్చన్ నెంబర్ 92. ఇన్ యర్ ఐస్, if 1 is opposite to 5 and 2 is opposite to 3, then which of the following statement is necessarily true అని ఇచ్చాడు. ఓకే, సో 4 is adjacent to 3 and 6 అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్లయితే ఒక డైస్ని తీసుకుందాం. డైస్ని తీసుకొని ఇక్కడ మనకి ఎంత పాసిబిలిటీ అనేది ఉంది చెక్ చేద్దాం. ఓకేనా, ఇట్లా ఉంది డైస్ అనేది. నెక్స్ట్ ఆప్షన్ కింద మనం దీన్ని కన్సిడరేషన్లోకి తీసుకుందాం, నెక్స్ట్ ఆప్షన్ కింద దీన్ని కన్సిడరేషన్లోకి తీసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్ కింద దీన్ని తీసుకుందాం, థర్డ్ ఆప్షన్ కింద. ఎందుకంటే మనం దాన్ని అక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్స్ని ఇమాజినేషన్ చేసుకుందాం. సో ఇట్లా ఉంది, రైట్. ఇప్పుడు చూడండి, అబ్జర్వ్ చేయండి, మనకి దీంట్లో 4 ఈజ్ అడ్జసెంట్ టు 3 and 6 అని అంట. ఇఫ్ సపోజ్ మనకి 3 ఇక్కడ ఉంది, 3 ఇక్కడ ఉంది. ఓకే, 3 and 6, 3 and 6కి పక్కనే, 3 and 6కి పక్కనే 4 ఉండాలి అంటే 4 ఇక్కడ ఉండాలి. కానీ ఇప్పుడు మనం చెక్ చేసుకున్నట్లయితే దీంట్లో 1 ఈజ్ ఆపోజిట్ టు 5 అనేది ఉంది. ఓకేనా, 1 ఈజ్ ఆపోజిట్ టు 5 అనేది ఉంది. నెక్స్ట్ 2 ఈజ్ ఆపోజిట్ టు 3 అనేది ఉంది. 2 ఈజ్ ఆపోజిట్ టు 3 అని ఉంది. రిమైనింగ్ ఏమున్నాయంటే 4 ఈజ్ ఆపోజిట్ టు 6 అనేది ఉంది. మనకు ఒక పాయింట్ తెలుసు, ఎప్పుడైనా కానీ క్వశ్చన్స్లో అక్కడ మనకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వైజ్గా ఆపోజిట్లో ఉండేవి పక్కనే ఉండకూడదు. ఓకే, 4 6 అనేవి ఆపోజిట్స్ కదా, మరి ఇక్కడ పక్కనే ఉంటున్నాయి. మరి ఈ స్టేట్మెంట్ వైజ్గా 4 ఈజ్ అడ్జసెంట్ టు 3 and 6. 3 and 6 ఆపోజిట్లో ఉంటే 4ని ఇక్కడ మనం అడ్జసెంట్లో తీసుకోవాలంటే మిడిల్లో తీసుకోవాలి. ఓకేనా, మరి మిడిల్లో తీసుకోవాలంటే 3 and 6కి అడ్జసెంట్లో 4 అనేది ఇక్కడ మనం తీసుకున్నట్లయితే మరి కంపల్సరీగా ఇది ఈ 4ని టాప్ సైడ్ తీసుకున్నా, బ్యాక్ సైడ్ తీసుకున్నా, బాటమ్ సైడ్ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కానీ ఇది మ్యాచ్ కాదు. ఎందుకంటే 6 and 4 ఆపోజిట్స్ అయితే మనకి పక్కనే ఉండడానికి ఛాన్స్ లేదు. ఇదైతే రాంగ్ తీసుకుంటున్నాం. ఓకేనా, ఫస్ట్ది రాంగ్. నెక్స్ట్ 2 ఈజ్ అడ్జసెంట్ టు 4 and 6 అని అంట. మరి 4ని ఇక్కడ తీసుకున్నా, 6ని ఇక్కడ తీసుకున్నా, 2 ఇక్కడ తీసుకున్నా. 2 అనేది 4కి 6కి అడ్జసెంట్స్లో ఉంది అని అంటే 4 6 ఆపోజిట్లో ఉన్నాయి కదా, మరి రెండు ఆపోజిట్స్ అని అంటే మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది కదా, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇది చేసే ప్రాసెస్. అండ్ ఇక్కడ చూడండి 5 మరియు 6లకు మధ్య పక్కనే 4 ఉంటున్నాడు. ఓకేనా, సో 5 and 6, 5 and 6 బిట్వీన్లో ఏముండాలంటే 4 ఉండాలంట. మళ్ళీ చూడండి 6 4 అనేవి ఆపోజిట్స్ అయితే పక్కనే వస్తున్నాయి, అంటే థర్డ్ ఆప్షన్ కూడా కాదు. నెక్స్ట్ 3 మరియు 4 మధ్య 6 ఉండాలంట. ఓకేనా, 3 మరియు 4 మధ్య 6 ఉండాలి అని అంటే పక్కన 6 ఉండాలి అని అంటే మళ్ళీ చూడండి ఆపోజిట్లో ఉండేవి ఏమవుతున్నాయి పక్కనే అవుతున్నాయి. ఇది కూడా కరెక్ట్ కాదు. సో అందుకని మనం డిసైడ్ చేసాం ఆప్షన్ నెంబర్ 2ని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93. 2 different positions of a single dice are given and then find the correct option which all represents the dice in given question figure అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ క్వశ్చన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్
అసలు ఏమేమి ఆపోజిట్లో ఉంటాయో కనుక్కుందాం మనం. ఏం ఆపోజిట్లో ఉంటాయనంటే ఏబిసి ఉంది, ఏడిసి అనేది ఉంది. ఓకే, సో ఇక్కడ చెక్ చేసినట్లయితే మనకి ఏసీ పోతే బీడి అనేవి ఆపోజిట్లో ఉంటాయి. ఓకేనా, ఇక్కడ మనకు ఆపోజిట్లో ఉండేది బీడి అండ్ ఏసీలు పక్క పక్కనే కనిపిస్తున్నాయి. మరి ఏసీ పక్క పక్కనే తీసుకుందాం అండ్ రిమైనింగ్ ఇక్కడ ఏం మిస్ అయ్యాయంటే ఈఆర్ఎఫ్ అనేవి మిగిలాయి. అంటే బీడి ఉన్నప్పుడు డి అనేది ఖచ్చితంగా ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఏసీ పక్క పక్కనే ఉండాలి, మిగిలిన ఈఎఫ్లు పక్క పక్కనే ఉండాలి. ఇప్పుడు మనం చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఏ ఉన్నప్పుడు ఏ వచ్చినప్పుడు ఈఎఫ్లు రెండు ఉండకూడదు అనమాట, పక్క పక్కనే. అంటే కాంబినేషన్ చూడండి, ఏఈఎఫ్ కాంబినేషన్ డైస్ రాగడానికి ఛాన్సెస్ లేదు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక మనకి క్లియర్గా తెలిసిందే ఆపోజిట్లో ఉండేవి పక్క పక్కనే ఉండకూడదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఏసి రెండు ఉన్నప్పుడు ఈ ఉండకూడదు కదా, సో అందుకనే మనం ఈ ఫస్ట్ దాన్ని ఎలిమినేషన్ చేస్తున్నాం. నెక్స్ట్ సిఈఎఫ్ అనేది ఉంది, ఈఎఫ్ రెండు కలిసి ఉన్నప్పుడు మనకి సి ఉండకూడదు కదా, సో అందుకనే దీని ఎలిమినేషన్ కూడా చేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ బిఈఎఫ్ అనేది ఉంది, ఈఎఫ్ రెండు పక్క పక్కనే ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మరి ఈఎఫ్ ఉన్నప్పుడు బి ఉండొచ్చు కదా, సో 100% ఉండొచ్చు, సి కరెక్ట్ అవుతుంది. మరి ఎందుకు డి రాంగ్ కూడా చూద్దాం. బీడిఈ చెక్ చేసినట్లయితే బీడిఈ, సో బీడి ఆపోజిట్స్ కాబట్టి ఇక్కడ పక్క పక్కనే కనిపిస్తున్నాయి కాబట్టి దీన్ని కూడా ఎలిమినేషన్ చేసాం. ఓకేనా, సో మరి క్వశ్చన్ నెంబర్ 93కి ఆన్సర్ ఏమవుతుంది అని అంటే సి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి 94. A 15 centimeters colored cube is cut into 125 smaller cubes. Then what is the length of the smaller cube అని ఇచ్చాడు అనమాట. ఓకే, ఇక్కడ చెక్ చేసినట్లయితే మనకి 125 స్మాలర్ క్యూబ్స్ అని అన్నాడు. టోటల్ క్యూబ్స్కి ఫార్ములా ఏముంది, n క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 125. మరి హియర్ 1 n ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఓకే, మళ్ళీ మనకి n వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏముంది, బిగ్ సైడ్ బై స్మాల్ సైడ్ అనేది ఉంది. బిగ్ సైడ్ బై స్మాల్ సైడ్ అనేది ఉంది. ఓకే, బిగ్ సైడ్ బై స్మాల్ సైడ్ ఉంది. సో హియర్ వీ హ్యావ్ n వాల్యూ అండ్ బిగ్ సైడ్ వాల్యూ. సో n వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 5 అవుతుంది. బిగ్ సైడ్ ఏమవుతుంది, బిగ్ సైడ్ అనేది ఇక్కడ 15 సెంటీమీటర్స్ అయింది, 15 సెంటీమీటర్స్ అయింది బై స్మాల్ సైడ్. సో ఇప్పుడు మనం స్మాల్ సైడ్నే ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. స్మాలర్ క్యూబ్ని ఫైండ్ అవుట్ చేయాలి, చిన్న భుజం పొడవు కనుక్కోవాలన్నమాట. ఓకే, సో మనం దీన్ని తీసుకున్నట్లయితే క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే స్మాల్ సైడ్ అనేది ఇక్కడికి వస్తుంది, 5 అనేది ఇక్కడికి వెళ్తే ఏమవుతుంది 3 సెంటీమీటర్స్ అవుతుంది. మరి 3 సెంటీమీటర్స్ ఎక్కడ ఉంచుకోండి, సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. చాలా రేర్ క్వశ్చన్స్ ఇట్లాంటివి మనం స్మాల్ సైడ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయడం అనేది. ఇది క్వశ్చన్ నెంబర్ 94. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95 చెక్ చేద్దాం. విచ్ లెటర్ ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్, ఫోర్త్ టు ద రైట్ ఆఫ్, ఫిఫ్త్ టు ద రైట్ ఆఫ్, సిక్స్త్ ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్ అనేది ఉంది. ఓకే, సో దీన్ని మనం చెక్ చేసినట్లయితే సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏముందంటే థర్డ్ లెఫ్ట్ అనేది ఉంది. సో లెఫ్ట్ థర్డ్ తీసుకున్నాను ఏముంది, ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ వైజ్గా దీన్ని ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియంలో డిఫరెంట్గా అప్రోచ్ అవుతాం. ఫస్ట్ నేను ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ చేస్తున్నాను ఇది. సో ఇక్కడ మనం తీసుకుందాం. నెక్స్ట్ ఫోర్త్ రైట్ సైడ్ ఫోర్త్ లెటర్, నెక్స్ట్ ఫిఫ్త్ రైట్ సైడ్ ఫిఫ్త్ లెటర్. నెక్స్ట్ చూడండి సిక్స్త్ ఫ్రమ్ ద లెఫ్ట్ అంట. ఓకే, సో లెఫ్ట్ సైడ్ సిక్స్త్ లెటర్ ఇట్లా ఉంది. ఓకేనా, సో వీటిని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు సో మనం ఈ బాటమ్ సైడ్ నుంచి టాప్ సైడ్కి వెళ్తూ సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ యాడ్ చేసుకుంటే ఏమొస్తుంది, లెఫ్ట్ సైడ్ చూడండి బాటమ్ సైడ్లో ఇక్కడ మనకు తీసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉంది, ఇవి రెండు యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇవి రెండు యాడ్ చేసుకోవాలి. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ యాడ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి ఓకే 6 + 5, ఎందుకనంటే 6 + 5 అని అంటే ఇక్కడ మనం లెఫ్ట్గా తీసుకుందాం. లెఫ్ట్ ఎందుకనంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లెటర్కి ఇక్కడ మనం రైట్ సైడ్ వెళ్ళినామంటే మొత్తం ఓవరాల్గా లెఫ్ట్ సైడే వెళ్తుంది. ఓకేనా, ఈ రెండు యాడ్ చేసినాం. మనం నెక్స్ట్ ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం కాబట్టి రైట్ సైడ్ వచ్చింది, మళ్ళీ దీన్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ -3 చేయాలి ఇప్పుడు. ఓకే, 6 + 4 10 అవుతుంది, 15 - 3 ఏమవుతుందంటే 12 అవుతుంది. 12 అనేది ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేయాలి, లెఫ్ట్ సైడ్ నుంచి ఫైండ్ అవుట్ చేయాలి. లెఫ్ట్ సైడ్ నుంచి 12th లెటర్ ఏమవుతుంది, ఎల్ అవుతుంది. ఎల్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా, ఎక్కడ నుంచి చూడండి ఎల్ అనేది ఇది ఇంగ్లీష్ ప్యాటర్న్లో చేసాం. సేమ్ దీన్ని మనం తెలుగు మీడియం వైజ్గా తీసుకున్నట్లయితే ఇది డిఫరెంట్గా చేయాలి దీన్ని ఇప్పుడు మనం. ఎందుకంటే టాప్ సైడ్ నుంచి మనం నెంబర్స్ నోట్ చేసుకుంటూ వెళ్ళాం, బాటమ్ సైడ్ నుంచి టాప్ సైడ్కి నెంబర్స్ నోట్ చేసి వెళ్ళాం. తెలుగు మీడియం అయితేనేమో ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే ఎడమ వైపు చివరి నుండి 6వ అక్షరం, లెఫ్ట్ సైడ్ 6th లెటర్. నెక్స్ట్ దీనికి కుడివైపున గల 5వ అక్షరం, రైట్ సైడ్ అనమాట. దీనికి కుడివైపున గల 6వ అక్షరం 5వ అక్షరం తీసుకోవాలంట. ఓకేనా, సో రైట్ సైడ్ 5th లెటర్, నెక్స్ట్ రైట్ సైడ్ 4th లెటర్, నెక్స్ట్ రైట్ సైడ్ 4th లెటర్, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ 3rd లెటర్, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ 3rd లెటర్ ఇట్లా ఉంది. ఓకే, సో మరి ఇప్పుడు ఇట్లా చెక్ చేసినప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వైజ్గా ఇక్కడ చెక్ చేసినట్లయితే బాటమ్ నుంచి మనం టాప్ సైడ్ నుంచి తీసుకోవాలి. టాప్ సైడ్లో ఏముంది చూడండి లెఫ్ట్ సైడ్ ఉంది.
ఓకేనా. సో ఇక్కడ నుంచి సబ్ట్రాక్టింగ్ చేసుకుంటూ రావాలి. సో అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ యాడ్ చేసుకోవచ్చు కదా, యాడ్ చేద్దాం. 6 + 5 ఓకే. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని అంటే మనకి ఇట్లా లెఫ్ట్కి వచ్చి దానికి రైట్ సైడ్ వచ్చినామంటే మనకి లెఫ్ట్ సైడ్లోనే ఉన్నాం డైరెక్షన్ అనేది. లెఫ్ట్ సైడ్ మళ్ళీ రైట్ సైడ్ అంటే యాడ్ చేసుకోవచ్చు కదా, యాడ్ చేస్తే ఇక్కడ మనకి ఓవరాల్గా -3 చేస్తున్నాం ఎందుకంటే మళ్ళీ లెఫ్ట్ సైడ్ అనేది వచ్చింది. 6 + 4 10, 10 + 5 15, 15 - 3 ఏమవుతుందంటే 12 అనేది లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకుంటే L అనేది అవుతుంది. L ఈజ్ అవర్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఓకే. సో ఇది మనం క్లియర్గా కూడా డిస్కస్ చేసాం క్లాస్ రూమ్స్ ఇట్లాంటి క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96 తీసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 96లో ఏ పర్సన్ వాక్స్ 15 kilometers టువర్డ్స్ ఈస్ట్ దెన్ హీ టర్న్స్ టు ద సౌత్ ఓకే. ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే చూడండి, ఈస్ట్ డైరెక్షన్లో 5 kilometers వెళ్ళాడంట. ఈస్ట్ డైరెక్షన్లో ఎంత వెళ్ళాడు? 5 kilometers వెళ్ళాడు. నెక్స్ట్ దెన్ టర్న్స్ టు ద సౌత్ అండ్ వాక్స్ సేమ్ డిస్టెన్స్ అని అంట. మళ్ళీ ఇక్కడ చూడండి, సౌత్ డైరెక్షన్లో సేమ్ డిస్టెన్స్ అని అంటే 5 kilometers వెళ్ళాడు. నెక్స్ట్ ఫైనల్లీ హీ టర్న్స్ టు హిస్ లెఫ్ట్ అండ్ వాక్ 7 kilometers. సౌత్ నుంచి లెఫ్ట్ కన్నా అంటే అగైన్ 7 kilometers మూవ్ అయ్యాడు ఓకే. సో ఇది ఆయన ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్. మరి ఈస్ట్కి 5 kilometers, సౌత్కి 5 kilometers, ఈస్ట్కి 7 kilometers. ఈస్ట్ సేమ్ కాబట్టి ఏం తీసుకోవాలి అని అంటే 2 యాడ్ చేద్దాం. మరి 2 యాడ్ చేసి ఏమవుతుందో చూడండి, ఈ 2 యాడ్ చేసి ఏమవుతుందంటే ఈస్ట్ యాడ్ చేసుకుంటే 5 + 7 ఇక్కడ మనకి 5 + 7 12 అనేది అవుతుంది ఓకేనా. సో ఈస్ట్ 12 kilometers అవుతుంది అండ్ సౌత్ అనేది 5 kilometers అనేది ఉంది. సౌత్ 5 kilometers ఉంది. ఇప్పుడు ఈస్ట్కి సౌత్కి 90 degrees యాంగిల్ అనేది ఉంటుంది. మరి ఈస్ట్కి అండ్ సౌత్కి 90 degrees యాంగిల్ ఉందంటే కంపల్సరీ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా. మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓకే. సో మరి ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే దీంట్లో మనం చెక్ చేసుకున్నట్లయితే పైథాగోరియన్ ట్రిపులెట్ అనేది ఉంది కదా. పైథాగోరియన్ ట్రిపుల్ తీసుకున్నట్లయితే ఇక్కడ 5, 12, 13 అనేది ఏమవుతుందంటే పైథాగోరియన్ ట్రిపులెట్ అవుతుంది ఓకే. సో దీన్ని మనం పైథాగరస్ ఫార్ములాలో అప్లై చేయకుండానే ఈ ట్రిపుల్స్ అనేవి తెలిస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మన దగ్గర 5 ఉంది, 12 ఉంది అని అంటే మనం ఆన్సర్ ఏం తీసుకోవాలి? 13. సో 13 kilometers అనేది తీసుకోవాలి. అండ్ ఈస్ట్కి సౌత్ అంటే ఇక్కడ తూర్పు దిశకి అండ్ దక్షిణానికి మధ్యలో ఏముంటుందో చెప్పండి? ఆగ్నేయం అనేది ఉంటుంది. ఆగ్నేయము 13 kilometers ఏదైతే ఉంటుందో అదే మన ఆన్సర్గా తీసుకోవచ్చు ఓకేనా. సో సౌత్ ఈస్ట్ అనేది ఉంది కాబట్టి సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ఎక్కడ ఉంచోండి? సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అనేది ఇక్కడ ఉంది. 13 kilometers థర్డ్ ఆప్షన్ అనేది అవుతుంది అనమాట, ఆగ్నేయం ఓకే. దీన్ని మనం డయాగ్రామ్ ప్యాటర్న్లో కూడా చేయొచ్చు. నేను షార్ట్ మెథడ్లో చెప్పాను. ఇది 96 అయిపోయిన తర్వాత 97 చూద్దాం. X ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ Y అంట. వై యొక్క హస్బెండ్ ఎవరు అని అంటే ఎక్స్. మరి హస్బెండ్ కాబట్టి ప్లస్గా తీసుకున్నాను, మైనస్గా తీసుకున్నాను. నెక్స్ట్ అండి, డబ్ల్యూ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎక్స్ అంట. డబ్ల్యూ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎక్స్, డబ్ల్యూ డాటర్ అంట ఓకే. డబ్ల్యూ డాటర్ కాబట్టి మైనస్ తీసుకున్నాను నేను. నెక్స్ట్ జెడ్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ డబ్ల్యూ అంట. డబ్ల్యూ వల్ల హస్బెండ్ ఎవరు? జెడ్. హస్బెండ్ అంటే ప్లస్ కదా, ప్లస్ తీసుకున్నాను. ఎన్ ఈజ్ ద డాటర్ ఆఫ్ జెడ్ అంట ఓకే. సో ఎన్ ఈజ్ ద డాటర్ ఆఫ్ జెడ్. జెడ్కి డాటర్ అన్నా అండ్ డబ్ల్యూకి డాటర్ అన్న సేమే కదా. ఎవరు డాటర్? ఇక్కడ ఎన్. సో డాటర్ అంటే మైనస్ ఓకేనా. ఇప్పుడు డబ్ల్యూజెడ్లు ఇక్కడ మనకి మ్యారీడ్ కపుల్స్ అయితే వాళ్ళిద్దరికి ఇక్కడ చిల్డ్రన్ ఎన్ అనమాట. నెక్స్ట్ అండి, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ ఆఫ్ ఎన్ టు వై? సో వైనకు ఎన్ ఏ మగను అని అంట ఓకే. సో వైనకు ఎన్ ఏ మగను. సో వైకి ఎన్ ఏమవుతుంది అని అంటే మనవరాలు అవుతుంది. మనవరాలు అనేది 4th ఆప్షన్లో ఉంది. గ్రాండ్ డాటర్ ఈజ్ అవర్ ఆన్సర్ 4th క్వశ్చన్కి. 4th ఆప్షన్ 97. నెక్స్ట్ 98 చూద్దాం. 98లో ఇట్లాంటి క్వశ్చన్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. దీన్ని మనం క్లాస్ రూమ్స్లో కూడా చాలా పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసాం దీని గురించి. మనం ఇక్కడ చూద్దాం. 1, 2, 3, 4, 5గా తీసుకోవాలి దీన్ని ఓకేనా. ఎక్కడెక్కడైతే మనకి ఈ పాయింట్స్ మెర్జ్ అవుతున్నాయో ఈ పాయింట్స్ కోసం మనం నెంబర్స్ తీసుకున్నాం. 1 ఓకేనా, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5 ఓకేనా. 5. సో వీటిని ఏం చేయాలంటే ఇప్పుడు మనం యాజ్ యూజువల్ ఇక్కడ నోట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం నోట్ చేసుకుంటే ఎట్లా వస్తుందో చెక్ చేద్దాం చూడండి. ఇప్పుడు 1, 2, 3, 4 యాజ్ తీసుకుంది కదా. 1 + 2 + 3 + 4 తీసుకుందాం. ఇక్కడ టర్న్ ఎక్కడ తీసుకుంది? 5 దగ్గర తీసుకుంది కాబట్టి 5 దగ్గర టర్న్ తీసుకుందాం. మరి వీటి టోటల్ తీసుకుంటే 10 అయింది. మరి వీటి టోటల్స్ తీసుకుంటే 10 + 4 ఏమవుతుందంటే 14 అవుతుంది ఓకేనా. 10 + 4 14 అవుతుంది. సో అంటే వీటిని ఏం చేయొచ్చు అంటే 1కి 1 యాడ్ చేసుకొని 2 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది. మొత్తం యాడ్ చేసుకున్నా కానీ మనకు 14 వస్తుంది. బట్ అవన్నీ కూడా మనకి అవసరం లేకుండా 1, 2, 3, 4, 10 తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వీటి ఒకటొకటి ఇంక్రీజ్ చేసుకుంటే వచ్చే టోటల్ అనేది 14 అవుతుంది. కానీ మనం 10కి 4 యాడ్ చేసినామంటే 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 4 యాడ్ చేసినామంటే దీని టోటల్ అనేది ఏమొస్తుంది అని అంటే ఇక్కడ ఉండాల్సినటువంటి నెంబర్స్ యొక్క టోటల్ 14 వస్తుంది. సో మొత్తం మీద మనం యాడ్ చేసుకుంటే ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ 24 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఎక్కడ ఉందో చూడండి 24 అనేది 1st ఆప్షన్లో కనిపిస్తుంది.
ది బెస్ట్ షార్ట్ కట్ అనమాట దీన్ని సాల్వ్ చేయడానికి. సో ఇది షార్ట్ కట్ దీనికి. 99 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 99 మెన్ ఫాదర్స్ డాక్టర్స్. ఓకే, ఇక్కడ చూడండి ఫాదర్స్ అందరూ కూడా ఏమవుతారు అని అంటే మెన్ అవుతారు. వీళ్ళందరూ ఫాదర్స్ అందరూ కూడా మెన్నే అవుతారు. ఓకే, నెక్స్ట్ డాక్టర్స్లో కొంతమంది ఫాదర్స్ ఉంటారు అండ్ కొంతమంది మేల్స్ ఉంటారు, కొంతమంది ఫీమేల్ డాక్టర్స్ కూడా ఉంటారు. కాబట్టి కొంతమంది ఇక్కడ మనకి డాక్టర్స్ ఫాదర్స్ అవుతూ అండ్ మెయిల్ అవడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి ఇక్కడ నోట్ చేసాం. ఇట్లాంటి డయాగ్రామ్ ఎక్కడ కనిపిస్తుందో చూడండి, బీలో కనిపిస్తుంది. బీ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100 తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి తీసుకుంటే హౌ మెనీ పీపుల్ ఆర్ స్టూడెంట్ బట్ నైదర్ ఆర్టిస్ట్ నార్ అథ్లెట్స్ అని ఉందన్నమాట. ఆర్టిస్ట్స్ కానీ అథ్లెట్స్ కానీ స్టూడెంట్స్ ఎందరని ఇచ్చాడు అనమాట. ఓకే, సో ఇక్కడ చెక్ చేసినట్లయితే ఆర్టిస్ట్ కాకుండా అథ్లెట్స్ కాకుండా ఉంది ఎంత అని అంటే ఓన్లీ స్టూడెంట్స్ 60 మెంబర్స్ ఉన్నారు. 60 మెంబర్స్ ఎక్కడ ఉంది చూడండి, సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. 60 మెంబర్స్ అనేది సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఇది మనకు ఉన్నటువంటి ఈ గ్రాండ్ టెస్ట్ 2కి సంబంధించినటువంటి పార్ట్ 2 రీజనింగ్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, రైట్.